హాయ్ అందరికీ. ఇవాళ మనము ఇంకో కథ చెప్పుకుందాం. కథ ద క్లెవర్ కింగ్ విక్రమ్ అండ్ ద టాకింగ్ స్పిరిట్. విక్రమాదిత్య అండ్ బేతాళ స్టోరీలు ఇవి. తెలివైన విక్రమాదిత్యుడు మరియు మాట్లాడే బేతాళుడు. చాలా కాలం క్రితం విక్రమాదిత్యుడు అనే రాజు తన ధైర్యం, తెలివితేటలకు, న్యాయబుద్ధికి చాలా ప్రసిద్ధి చెందాడు. ఒకరోజు ఒక మహర్షి అతనికి ఒక పనిని కోరాడు. అడవిలో ఉండే బేతాళుడు అనే భూతాన్ని తీసుకురమ్మని చెప్పాడు. విక్రమాదిత్య రాత్రి సమయంలో అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టుకి తలకిందులుగా వేలాడుతూ ఉన్న బేతాళుడిని చూశాడు. అతన్ని తన భుజంపై మోసుకొని వస్తుండగా బేతాళుడు మాట్లాడడం ప్రారంభించాడు. బేతాళుడు అన్నాడు, ఓ విక్రమా, నేను కథ చెబుతాను. చివర్లో ఆ కథకు సంబంధించిన ఒక ప్రశ్నను కూడా అడుగుతాను. నీకు సమాధానం తెలిసి నువ్వు మాట్లాడకపోతే నీ తల పగిలిపోతుంది. మాట్లాడితే నేను మళ్ళీ చెట్టుపైకి వెళ్ళిపోతాను. విక్రమాదిత్య బేతాళుడు చెప్పిన దానికి అంగీకరించి ముందుకు నడిచాడు. బేతాళుడు కథ చెప్పడం ప్రారంభించాడు. ఒక గ్రామంలో ముగ్గురు యువకులు ఉన్నారు. ముగ్గురు ఒకే అమ్మాయిని ప్రేమించారు. కానీ దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి మరణించింది. ముగ్గురు చాలా బాధపడ్డారు. మొదటి యువకుడు ఆమె సమాధి దగ్గరనే ఉండి ప్రార్థనలు చేసేవాడు. రెండో యువకుడు ఆమె ఎముకలను సేకరించి జాగ్రత్తగా ఉంచాడు. మూడో యువకుడు ఒక మంత్రం నేర్చుకొని ఆమెను మళ్ళీ బ్రతికించాడు. ఆ అమ్మాయి తిరిగి బ్రతికిన తరువాత ముగ్గురు ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నారు. బేతాళుడు ఇప్పుడు ఒక ప్రశ్న అడిగాడు. విక్రమ, ఆ అమ్మాయిని నిజంగా ఎవరు పెళ్లి చేసుకోవాలి అని బేతాళుడు అడిగాడు. ఇప్పుడు విక్రమాదిత్యుని సమాధానం. విక్రమాదిత్య తెలివిగా ఇలా అన్నాడు, ఆమె సమాధిని కాపాడినవాడు భర్తలాగా ప్రేమ, బాధ్యత చూపించాడు. ఎముకలను కాపాడినవాడు కొడుకులా వ్యవహరించాడు. ఆమెను బ్రతికించినవాడు తండ్రిలా జీవం ఇచ్చాడు. కాబట్టి మొదటి యువకుడే ఆమెని పెళ్లి చేసుకోవడానికి అర్హుడు. ఆ సమాధానం విన్న బేతాళుడు నవ్వుతూ మళ్ళీ చెట్టుపైకి ఎగిరిపోయాడు. విక్రమాదిత్య తిరిగి వెళ్ళి మళ్ళీ అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ కథ నుంచి మనము తెలుసుకున్న నీతి ఏమిటంటే, తెలివి, ధైర్యం కలవారు ఎప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.